వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ముఖ్య అతిథిగా గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు బాగా లేనందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించారని సూచించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంటూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీటి సౌకర్యాలు, సాంకేతిక సలహాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, రైతులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సందేశం రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క సందేశాన్ని వినడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు రాహుల్ శర్మ గారు, గౌరవ సర్పంచ్ గారు, అదేవిధంగా సింగిల్ విండో అధ్యక్షులు డిఏఓ గారు, రైతు సోదరులు, ప్రజాప్రతినిధులు, పత్రికా మీడియా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. రోజు వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఎలినో ప్రాబ్లంతో ఈరోజు వర్షాలు, మొన్న 3 రోజులు వర్షం ముంబై మునిగినా మనకు తుఫాన్తో ఒక ఇంచు వాటర్ కూడా రాలేదు. వర్షాలు పడే పరిస్థితి లేనందున దానికి ఆల్టర్నేటివ్ పంటలు వేసుకోవాలి, వర్షము లేని పంటలు వేసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఇక్కడ గణపురం చెరువు, రామప్ప, లక్నవరం, పాకాల, కాకతీయులు కట్టినటువంటి చెరువులలో మనకు ఒకే పంట అలవాటు, వానకాలం, వేసంగి, వరి. ఇదివరకు వేరే పంట మనం నాకు బుద్ధి ఎరిగిన కాడ నుంచి 30-40 ఏళ్ళు చూస్తున్నా, ఎన్నడూ కూడా ఏ పంటను చూడలేదు, అలవాటు పడలే రైతులు. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మేము కూడా ఈ యొక్క వర్షాలు పడకపోతే వానకాలం తొందరగా కాలువ ఇవ్వాలని చెప్పి రైతు సోదరులు అడిగితే మన 20-25 రోజుల కింద మేము కోటకాల తూము కూడా లేపినాం. రైతులు నార్లు కూడా పోసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నీళ్ళొచ్చే పరిస్థితి లేదు. కనుక రైతులు మనము ఏ రకంగా చేయాలనేది ఒక ఆలోచన. అయితే ఈరోజు దేవాదుల నుంచి మన భీమగన్పూర్ చెరువుకు వాటర్ వస్తుంది, భీమగన్పూర్ నుంచి రామప్పకు వాటర్ వస్తుంది, రామప్ప నుంచి వంగపల్లివాల చెరువు వాటర్ వస్తుంది, వంగపల్లివాల చెరువు నుంచి మనకు గణపురం చెరువు నీళ్లు వస్తాయి, పంటలు పండించుకుందామనేది రైతుల ఆలోచన. కానీ 10 మోటార్లు దేవాదుల పంపింగ్ కావాల్సిన మోటార్లు 5 మోటార్లే పంపింగ్ అవుతున్నాయి. ఆ 5 మోటార్ల నీళ్లు భీమగన్పూర్ రామప్పకు వస్తే రామప్పలో 27 ఫీట్లు ఉన్నప్పుడే మనకు వంగపల్లివాల చెరువుకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఆ నీరు 27 ఫీట్లు, 25, 24, 23 ఫీట్ల వరకు రాగానే ఆ రామప్ప నుంచి లిఫ్ట్ చలివాగు, శాంపేట మండలంకు చలివాగు కూర్చున్నది. చలివాగు నుంచి ఈ చలివాగు మీద, ఈ ప్రాజెక్టు మీద పాలకుర్తి నియోజకవర్గం, జనగామ నియోజకవర్గం, శేషన్గన్పూర్ నియోజకవర్గం, వర్ధన్నపేట నియోజకవర్గం, ఆలేరు నియోజకవర్గం ఇది తాగునీటికి ఆధారపడి ఉంది. ఈ తాగునీటి పోవాలంటే గణపురం నుంచి ఏదైతే రామప్ప నుంచి చలివాగు పోయి, చలివాగు నుంచి లిఫ్ట్ అయి మనకు ఇతర నియోజకవర్గాలకు పోవాలి. మనకు వంగపల్లివాల చెరువు నుంచి గణపురం చెరువులో పడ్డ తర్వాత ఈ గణపురం నుంచి 8 మండలాలకు తాగునీటికి నీటి అందేటువంటి పరిస్థితి ఈ చెరువు నుంచి గత ప్రభుత్వం కల్పించింది.